ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? దేవుడు మనకి ఏదైనా ఆజ్ఞాపిస్తే అది చేయాలి. దేవుని మాటకు లోబడాలి. దేవుని మాటకు విధేయత చూపాలి. అది నీ జీవితానికి ఎంతో ఆశీర్వాదకరం. దేవుడు ఏదైనా ఆజ్ఞాపించినప్పుడు అది నీకు కష్టతరంగా ఉండొచ్చు. అది నువ్వు చేయలేవేమో. ఆ పని నీకెంతో కష్టతరంగా అనిపించచ్చు. అయితే దేవుని మాట విని లోబడితే దాని వెనుక ఉన్న ఆశీర్వాదాన్ని నువ్వు చూస్తావు. దాని వెనుకున్న గొప్ప మేలును నువ్వు అనుభవిస్తావు. దేవుని మాట వినటానికి ఇష్టపడదామా? ఆయన మాట ఎదురు చెప్పకుండా లోబడదామా? ఒక చక్కని స్టోరీ విందాం. బైబిల్లో యోనా అనే గొప్ప దేవుని సేవకుడు ఉన్నాడు. ఆయన సువార్త ప్రకటిస్తేనంట అనేక మంది రక్షింపబడతారంట. ఆయన సువార్త ప్రకటిస్తేనంట అనేక మంది దేవుని వైపు చూడ్డానికి లోబడతారంట. అంత గొప్ప దైవజనుడు దేవుని సువార్త ప్రకటిస్తూ వచ్చాడు. యోనా దేవుని కొరకు రోషంగా సేవ చేస్తున్న ఒక గొప్ప సేవకుడు. ఒకసారి దేవుడు యోనాను దర్శించి, యోనా, నీవు నినివే అనే ఒక ప్రాంతానికి వెళ్ళాలి. అక్కడ దేవుని గుర్చిన సువార్త చెప్పాలి. అనేక మంది పాపం నుంచి, ఈ లోకంలో ఉన్న వ్యసనాలను విడిచిపెట్టి దేవుని వైపు, నిత్య మార్గం వైపు చూస్తారు అని దేవుడు నినివేకి వెళ్ళమని యోనాకి ఆజ్ఞాపిస్తాడు. యోనా అనుకుంటాడు, ఆ నినివే ప్రాంతానికి వెళ్ళే బదులు నేను తర్షీష్కి పారిపోతాను. ఈ నినివే ప్రాంతానికి నేను వెళ్ళి స్వార్థ చెప్పను అని అంటాడు. అలా అని ఏం చేస్తాడంటే తను తర్షీష్కి ప్రయాణం అవుతాడు. యోనా ఉన్న స్థలం నుంచి నినివే చాలా దగ్గర. కానీ దూర ప్రాంతమైన, బహుదూర ప్రాంతమైన తర్షీష్కు వెళ్ళడానికి ఇష్టపడతాడు. తర్షీష్కు వెళ్ళాలని అతను ప్రయాణం చేయడం మొదలుపెట్టినప్పుడు దేవుడు చూడడు, ఇంకా నేను పారిపోతే దేవుడు నన్ను ఇంకా పరీక్షించాడు అనుకున్నాడేమో. ఓడలో ప్రయాణం చేయటం మొదలు పెడతాడు. ఆ ప్రయాణంలో కూడా తను ఎంత ప్రశాంతంగా ఉంటాడంటే ఓడ కింద భాగంలోకి వెళ్ళి పుడుకుంటాడు, గాఢ నిద్రలో ఉంటాడు. యోనాను బట్టి గొప్ప తుఫాను చెలరేగుతుంది. ఆ ఓడలో ఉన్న వారందరూ ఎందును బట్టి ఈ గొప్ప తుఫాను వచ్చింది అని చీట్లు వేసుకున్నప్పుడు అందులో యోనా పేరు వస్తుందన్నమాట. యోనా పేరు వచ్చినప్పుడు వారు యోనా దగ్గరికి వెళ్ళి, ఓయి నిద్రపోతా, ఇంత ఘోరమైన తుఫాను ఉంటే, ఇంతగా మేము టెన్షన్ పడుతుంటే నువ్వు మాత్రం ఎంత ప్రశాంతంగా ఉన్నావు అని అడుగుతాడు. అడిగినప్పుడు యోనా, ఈ నన్ను బట్టే ఇది వచ్చింది, ఈ గొప్ప శోధన మీకు వచ్చింది, అయితే ఇది పోవాలంటే నన్ను తీసి సముద్రంలో వేసేయండి అంటాడు. అంటే యోనా తనని తాను మరణించటానికి కూడా సిద్ధపడ్డాడు, కానీ దేవుని మాట వినడానికి సిద్ధపడలేదు. దేవుని మాట విని లోబడటానికి మాత్రం తనని తను సిద్ధపరచుకోవట్లేదు. ఆ ఒక్క తుఫానుని బట్టి అతను మారి తిరిగి నినివేకి వెళ్ళుంటే ఎంత బాగుండేదో. కానీ యోనా దేవుని మాట లోబడక నన్ను సముద్రంలో పారేయండి అని వాళ్ళకి చెప్తాడు. వారు యోనాని సముద్రంలో పారవేసినప్పుడు దేవుడు ఒక ఇచ్చాకి ఆజ్ఞాపిస్తాడు. ఏంటంటే, యోనాని మృంగాలి నువ్వు ఏ స్థలములో
ఏ సమయంలో యోనాని ఓడలో నుంచి వాళ్ళు పడవేస్తారో ఎగ్జాక్ట్ అదే సమయానికి ఈ చేప నోరు తెరుచుకుని ఎదురు చూస్తూ ఉంది. యోనా ఎప్పుడైతే సముద్రం నీళ్ళ అంచులు గుండా వెళ్ళిపోతున్నాడో కిందకి, ఈ చేప నోరు తెరిచి ఉంది కదా, దాని కడుపులోకి యోనాను తీసేసుకుంది. చేప కడుపులో యోనా ఉంటే చేప లేదా ఇంకా ఏమి ఆహారం భుజించకూడదు. దేవుడు చెప్పిన ఆజ్ఞని ఒక చేప లోబడిందే కానీ తన చేతి పని అయిన యోనా మాత్రం లోబడలేకపోయాడు. ఆ చేప కడుపులో యోనా ఆ చేప కడుపులో ఉన్న దుర్వాసన, ఆ ముళ్ళు అవన్నీ తట్టుకోలేక ఆయన పశ్చాత్తాపడతాడు. ప్రభువా, నువ్వు నన్ను చూడవేమేమో అనుకున్నాం, నువ్వు నన్ను గుర్తుపట్టలేవేమో అని నేను ఓడ అడుగు బాగా నెల్లి నిద్రపోయాను, అయినా కూడా నీ కళ్ళు నన్ను చూశాయి. నువ్వు చెప్పిన మాట నేను వినలేదయ్యా, నన్ను క్షమించు. ఈ చేప కడుపులో నుంచి నన్ను బయటికి తీయవా అని దేవుణ్ణి ప్రార్థిస్తాడు కన్నీటితో. ఆ పశ్చాత్తాప ప్రార్థన దేవుడు వింటాడు. దేవుడు విని ఈ చేప ఆజ్ఞాపిస్తాడు, యోనాను ఒడ్డున వెయ్యి అని, లేదా ఒడ్డున నీ కడుపులో నుంచి బయటకు తీయను. దేవుని మాట విన్న ఈ చేప యోనాను ఒడ్డుకి చేరుస్తుంది. ఒడ్డుకు చేరిన ఆ యోనా నినివే ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తాడు. నినివే ప్రాంతంలో లేదా నినివే పట్టణంలో ఆయన చేసిన ఆ గొప్ప సువార్తకి ఇక్కడున్న లక్షల మంది దేవుని వైపు చూస్తారు. దేవుని యొక్క కీడు నుంచి వారు విడుదల పొందుతారు. ఆ యోనా లోబడిన క్షణము దేవుని కార్యాన్ని చూశాడు. అదే యోనా దేవుడు చెప్పినప్పుడు లోబడి నినివే ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించుంటే ఎంత బాగుండేది కదా. లేదా ఆ తుఫాను వచ్చినప్పుడే పశ్చాత్తాపడి తిరిగి వెనక్కి వెళ్ళుంటే ఎంత బాగుండేది కదా. దేవుడు మనకి ఏదైనా ఆజ్ఞాపించినప్పుడు దాని వెనుక ఎంతో మేలు ఉంటుంది. అయితే దాన్ని మనం గ్రహించక తిరుగుబాటు స్వభావం కలిగిన మనుష్యుడు దేవుని మాటను అంగీకరించక దేవుని నొప్పిస్తూ ఆ తిరుగుబాటును బట్టి వచ్చే అనేక శ్రమలకు పొందుకుంటాడు. ఆ అనేక శ్రమల ద్వారా తన జీవితాన్ని, తన సమయాన్ని ఎంతగానో నష్టపరుచుకొని తిరిగి పశ్చాత్తాపంతో ఆయన చింత చేస్తాడు. ఇదంతా జరగకముందే ఆయన చెప్పినప్పుడే లోబడితే ఎంత బాగుంటుందో కదా. ఈ సృష్టిని కేవలం నోటి మాటతో సృష్టించిన దేవుడు సమస్త సృష్టిలో ఏది ఆజ్ఞాపించినప్పటికీ అవన్నీ లోబడతాయి. ఆయా సమయాల్లో ఆయన ఏ ఆజ్ఞ అయితే ప్రకటిస్తాడో ఆజ్ఞను పాటించాయి. అయితే ఆయన చేతి పని అయిన మనుషులు మాత్రమే తిరుగుబాటు కలిగిన స్వభావంతో ఉన్నారు. యోనా చేసిన ఆ పశ్చాత్తాప ప్రార్థన విని దేవుడు యోనాని ఈ చేప నుంచి రక్షించి నినివేకి పంపించిన ఆ రీతిని బట్టి లక్షల మంది ఆయన వైపు చూపారు. నిత్య నరకాగ్ని నుంచి నిత్య జీవానికి వారందరూ వారసులు అవుతా వచ్చారు. ఆ రీతిగా మనం కూడా ఉందామా? దేవుడు ఆజ్ఞాపించిన ప్రతి ఆజ్ఞను పొందుకుందామా? దేవుడు ఆజ్ఞాపించిన ప్రతి ఆజ్ఞను పాటించడానికి సిద్ధపడదామా?
ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నమ్మకమైన దేవా, నీకే వందనాలయ్యా. మాకిచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు. అవునయ్యా, నీ మాట వినక, నీ మాట విని లోబడక మేము ఎన్నో శ్రమలు కొని తెచ్చుకున్నాం. అయితే వాటన్నిటినీ విడిపించుటకు నీవు ఎంతో సిద్ధ మనసు కలిగిన దేవుడు అయినందుకు వందనాలు. మనుషులు తమ చేసిన పాపాలను బట్టి మనుషులు పశ్చాత్తాపడి నీ సన్నిధానంలో ప్రార్థించగా నువ్వు ఆ ప్రార్థనని అంగీకరించే దేవుడవు. మా దుఃఖాన్ని, మా వేదనని తీసివేసే దేవుడవు. ఇక మీదట నీ మాట వినే స్వభావం మాకు దయచేయండి. నీ మాట విని నీ ఆజ్ఞలకు లోబడే స్వభావాన్ని మాకు దయచేయమని, యోనా వలె మేమందరము ప్రభువా నీ కొరకు రోషం కలిగి జీవించేలాగా మమ్మల్ని అందరినీ తీర్చమని ఈ నా ప్రార్థన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు.